శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆర్థిక అభివృద్ధి లేకుండా ఉన్నవారు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందామండి. ఏదైనా అమావాస్య రోజు ఆర్థిక అభివృద్ధి కలగాలి, వ్యాపార అభివృద్ధి కలగాలి అనుకునే వాళ్ళు వ్యాపార సంస్థలో కానీ, ఆర్థిక అభివృద్ధి కలగాలనుకున్న వాళ్ళు తమ తమ సొంత ఇళ్లలో లేదా అద్దె ఇళ్లలో కానీ అమావాస్య వెళ్ళిన మంగళవారం, ప్రతి నెల వచ్చే అమావాస్య వెళ్ళిన మంగళవారం రోజున సాయంత్రం పూట ఇంటిని ఉప్పు నీటితో, అంటే బకెట్ నీళ్ళలో దొడ్డుప్పు 3 గుప్పుళ్ళు ఎడం చేత్తో వేసి కలిపి, ఆ నీటిలో ఉప్పు కరిగే వరకు కలిపి, ఆ నీటితో ఇల్లు మొత్తం తుడిచి, పూజా గదిలో గజలక్ష్మి ఫోటో పెట్టి, దానిలో ఆ ఫోటో ముందు ఆవ నూనెతో 5 ఒత్తుల దీపం పెట్టి ధనలక్ష్మిని అర్చించాలండి. అంటే మీరు రూపాయి బిళ్ళలతో కానీ, లేదనుకుంటే అక్షంతలతో కానీ, లేదా పువ్వులతో కానీ గజలక్ష్మి ఫోటో పెట్టి ధనలక్ష్మిని అర్చించాలి. ధనలక్ష్మి అష్టోత్తరాలు లేదా ధనలక్ష్మికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు పఠించాలండి. ఇలా పఠించడం వల్ల ఏమవుతుందంటే, ఆర్థిక అభివృద్ధి కలిగి ఇంట్లో ఎలాంటి ఆర్థిక రుణబాధలు లేకుండా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ ధన్యవాదాలు.